నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. జిల్లా చీరాల ఓడరేవు దానవాయిపేట అడవిపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకారులు బూర్ల వెంకట్రావు అక్రమ పద్దతిలో సీమౌత్ ను ఆక్రమించుకుని రిసార్ట్ నిర్వహిస్తున్న పట్టించుకుని ఉన్నతాధికారుల తీరును నిరసిస్తూ బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించడానికి భారీ ఎత్తున తరలి వెళ్లారు. ఈ నేపథ్యంలో చీరాల సబ్ డివిజనల్ పోలీస్ సిబ్బందితో స్వల్ప వివాదం నెలకొంది. అదేవిధంగా ఓడరేవు బైపాస్ జంక్షన్ వద్ద రెండో పట్టణ సీఐ తన సిబ్బందితో ఆందోళనకారులతో శాంతియుతంగా చర్చించి ర్యాలీలో బాపట్ల కలెక్టర్ కార్యాలయంకు వెళ్లమని సూచించడంతో పరిస్థితి సద్దుమణిగింది. బాపట్ల జిల్లా చీరాల ఓడరేవు గ్రామంలో దామశెట్టి శ్రీనివాస్ రెడ్డిల ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు శంకర్శెట్టి కొండలరావు సకుటుంబ సమేతంగా దసరా శరన్నవరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఆలయం 1985లో నిర్మించడం జరిగింది. అనంతర కాలంలో నూతన ఆలయ నిర్మాణం చేపట్టాం. ఈ ఆలయ నిర్మాణంలో ఐకాన్ అధినేత డాక్టర్ శంకర్శెట్టి కొండలరావు తమ సహాయ సహకారాలు అందించారు. వారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు. మీ ఇల్లు ఏదన్నా ఇది కాదు మాది అటుపక్క ఇటు తిరగమ్మా. బాపట్ల జిల్లా గ్రామ ప్రజలారా, వాడరే గ్రామంలో గత 45 సంవత్సరాల కాడి నుంచి గరికిన తాతబ్బాయి అనే ఒక మనిషి ఆయన సొంత డబ్బులతో, ఆయన సొంత ఖర్చుతో, ఆయన సొంత నెలలో గత 45 సంవత్సరాల కిందటి గుడి కట్టాడు, పాత గుడి. ఈరోజు ఆ మహానుభావుడు అనుకోకుండా కీర్తి చేసినాడు. తర్వాత మహానుభావుడు పేదల పెనిది శ్రీ 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 సరస్వతి రామానంద స్వామీజీ గారి ఆశీస్సులతో వాటిరేవు కనకదుర్గం దేవాలయం కట్టబడినది. అంతేకాక దానికి ఫస్ట్ స్థానంలో రామానంద స్వామీజీ గారు ఉన్నారు. దానికి సహాయంగా మాకు ఎంతో మేలుగా చేసిన రామానంద స్వామీజీ మేనేజర్ గారి ఎన్ సురేష్ నారాయణ బాబు ఈ గుడికి ఎంతో కృషి చేసి స్వామి వారికి ఎన్నో మాటలు చెప్పారు. రెండో స్థానంలో ఉన్న మహానుభావుడు ఎన్నో వేల ఆపరేషన్ సూపర్ సక్సెస్ చేసిన డాక్టర్ శంకర్శెట్టి రంగరామాజు గారి కుమారుడు శంకర్శెట్టి గారి కొండలరావు గారు చీరాల మసీదు సెంటర్లో బాపట్ల జిల్లా చీరాల తాలూకా వాడరే గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవాలయం నూతనంగా పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. అది శ్రీ రామానంద సరస్వతి గారి ఆశీస్సులతో, వారి సహాయ సహకారాలతో ఈ దేవాలయం నిర్మాణం చేయగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు, బయట ఉన్నటువంటి గ్రామాలలో, పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎంతోమంది ఈ ప్రతి సంవత్సరం అమ్మవారి సన్నిధికి వచ్చి వారి
కోరికల మేర అమ్మవారిని దర్శించుకొని కోరికలు నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఈ గ్రామ ప్రజల సహాయ సహకారాలతోటి ఈ నూతనంగా నిర్మాణం చేపట్టినటువంటి అమ్మవారి దేవాలయంలో ప్రతి సంవత్సరం ఎన్నో రకాల పూజలు, అంటే శ్రావణ మాసం అవ్వచ్చు, దసరా నవరాత్రులు కానీ, శ్రీరామనవమి కానీ, వినాయక చవితి కానీ దైవపరంగా దైవ ఆశీస్సులతో ఎంత ఘనంగా జరుగుతూనే ఉన్నాయి. అలానే దళితులపై అన్యాయంగా దాడులు, అమానుష చర్యలకు పాల్పడితే అధికార పార్టీ అయినా అధికారులైనా చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి వైసీపీ బాపట్ల జిల్లా అధ్యకుడు మేరుగ నాగార్జున హెచ్చరించారు. మార్టూరు మండలం డేగర్లమూడిలో ఇటీవల సీఐ శేషగిరి అమానుష చర్యలకు బాధితులైన దళిత యువకులు జ్యోతి పోత్లూరి అల్లడి ప్రమోద్ కుమార్ ను పరామర్శించారు. మార్టూరు మండలం డేగర్లమూడిలో బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామ కంఠానికి సంబంధించిన భూమిలో ఏర్పాటు చేసేందుకు గ్రామంలోని యువత ఏర్పాటు చేసుకున్నారని, దేశంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టేందుకు ఎటువంటి ఆంక్షలు లేవని, రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, బీఆర్ అంబేద్కర్, వంగవీటి మోహనరంగ వంటి చరిత్ర కలిగిన నాయకుల విగ్రహాలు పెట్టుకున్నామన్నారు. కానీ డేగర్లమూడిలో గ్రామకంఠంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పంచాయతీ అనుమతి ఉన్నప్పటికీ గ్రామ కార్యదర్శి మీకు అనుమతి లేదంటూ విగ్రహాన్ని దొంగిలించుకుపోయారన్నారు. విగ్రహాల ఏర్పాటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రజాస్వామ్యంలో విగ్రహాల ఏర్పాటుకు స్వేచ్ఛ ఉందన్నారు. కాళ్ళు కూడా వాసినాయి బాగా, ఈ పైన ఈ కింద బాగా ఇది అయినాయి, నొప్పులుగానే ఉండి చెప్పులు వేసుకోవటం వల్ల కొంచెం ఇబ్బందికరం లేకుండా నడుస్తుంది. పెయిన్స్ టాబ్లెట్లు వేసుకోవటం వల్ల నొప్పులు లేకుండా. మన ఇన్ఛార్జ్ గారు వచ్చినదైతే కింద వాసి పైన వాసి సార్ హాస్పిటల్లో వచ్చి పరిస్థితి డాక్టర్తో మాట్లాడి వెళ్ళిపోయాడు. మీరు ఈరోజు మార్టూరు మండలానికి సంబంధించి డేగర్లమూడి విలేజ్ లో గత 4 రోజుల క్రితం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఆ ఊర్లో ఉన్నటువంటి యువత ఒక గ్రామ కంటకానికి సంబంధించినటువంటి జగనన్న కాలనీకి సంబంధించిన ఎంట్రన్స్ లో అదే ప్రాంతంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని బ్రస్ట్ ని ఏర్పాటు చేసి అక్కడ అన్వీల్ చేయటం జరిగింది. ఒక స్టాండ్ మీద అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం జరిగింది. విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని పర్మనెంట్ గా ఒక దిక్చూచిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన రావటం అనేది గొప్ప ప్రక్రియ. అయితే ఈ దేశంలో ఎక్కడైనా ఏ విగ్రహాలు పెట్టుకున్నా, నాట్ ఓన్లీ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్, ఆంధ్రప్రదేశ్ లో అయితే ప్రిడామినెంట్ గా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కానీ, డాక్టర్ ఎన్టీ రామారావు గారు కానీ, వంగవీటి మోహన్ రంగా గారు కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, ఇంకా చరిత్ర కలిగిన నాయకులు ఎవరి విగ్రహాలైనా ఎక్కడైనా పెట్టుకుంటా ఉన్నారు. కానీ ఈ ఊర్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడానికి పంచాయతీ రెగ్యులేషన్ కూడా ఉంది. గ్రామకంటకం ప్లేస్ లో పంచాయతీ రెగ్యులేషన్ ఉంటే విగ్రహాన్ని అన్వీల్ చేస్తే సెక్రటరీ వచ్చి మీకు పర్మిషన్ లేదని చెప్పి ఆ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దొంగిలించుకు తీసుకుపోవటం, అదే ప్రాంతంలో మీరు విగ్రహం పెట్టకూడదని పోలీసు వారు ఆజ్ఞలు పెట్టడం, ఎవరు యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళని తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో చితకబాది కాళ్ళు బొబ్బలెక్కేటట్టు కాళ్ళ మీద మోకాళ్ళ మీద బూటు కాళ్ళతో ఎక్కి నిలబడి కొట్టడం అనేది ఎంత పాశవికంగా చేయటమో ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతా ఉందో అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియపరుస్తుంది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జీఎస్టీ తగ్గింపుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులకు 8,000 కోట్ల పైగా లబ్ది చేకూరుతుందని వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలియజేశారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సు మంగళవారం వేమూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడుతూ రోజువారీ ఉపయోగించే చాలా వస్తువులపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వడం జరుగుతుందన్నారు. తద్వారా ప్రజలకు నిత్యావసర వస్తువుల కొనుగోలుపై భారం తగ్గుతుందని, డబ్బు ఆదా అవుతుందని వివరించారు. ముఖ్యంగా ప్రజలు వాడే ఆరోగ్యపరమైన మందులపై పూర్తిగా జీఎస్టీ రద్దు చేయడం జరిగిందన్నారు. మహిళలు దీనిపై అవగాహన కలిగి ఉండాలని విజ్ఞప్తి చేశారు. ముందుకు పోవడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది. మీరు ఇదే విధంగా ఆశీర్వదించండి. నిరంతరం మీరు అండగా ఉండండి. మీకోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీకు సేవకులుగా పనిచేయడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సూపర్ అయితేనే
ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తాడని నమ్మకంతో మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు గతంలో ఏ ఎన్నికల్లో అంత మెజార్టీలు రాలా, అన్ని సీట్లు గెలిపోదా. 175కి 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి మీరందరూ ఆశీర్వదించారు. విషయం ఏదైతే ఉందో అది అందరూ కూడా తెలుసుకోవాల్సిన అంశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మనకు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు తోడు ఈరోజు నూతనంగా అమల్లోకి వచ్చినటువంటి ఈ సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్ అనే పథకం కూడా ఒక కార్యక్రమంగా మనం ఇందులో లెక్కేసుకోవచ్చు. ఉన్న కార్యక్రమాలు ఎందుకు చెప్తా ఉన్నానంటే 8,000 కోట్ల రూపాయలు ప్రజలకి లబ్ధి చేకూర్చేటటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో. అంటే ఒక్కొక్క స్కీమ్ కి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం ఒక 8,000 కోట్లతో ఇంకో కార్యక్రమం చేస్తున్నట్టు. దీనికి ప్రధానంగా ఏంటంటే ఇప్పటి వరకు మనం కొంటున్నటువంటి ప్రతి వస్తువు మీద ప్రభుత్వానికి చెల్లిస్తున్నటువంటి పన్నులో ఆ శాతం తగ్గిపోతా ఉంది. మనం వినియోగించే వస్తువులు, మనం కొనే నిత్యావసర సరుకులు అన్నిటి మీద కూడా, ప్రతి దాని మీద కూడా ఈ పన్ను అనేది తగ్గిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకి అనుగుణంగా తీసుకున్నటువంటి నిర్ణయం అమల్లోకి రావడం అనేది మన అందరం కూడా సంతోషించాల్సిన అంశం. ఎందుకంటే ఇది ప్రతిరోజు మీరు కొనే ప్రతి వస్తువు మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంటది. ఏదైనా కొన్ని ప్రతి కొనుగోలు శక్తి పెరిగింది. డబ్బు ఆదా అవటం వల్ల, ఈ సేవింగ్స్ ఆదా అవటం వల్ల మీరు కొనుగోలు శక్తి పెరిగింది. ఇంకొక వస్తువు కొంటారు. ఎలా ఒక 100 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొనితే అది 70 రూపాయలుగా వస్తే ఆ మిగిలిన 30 రూపాయలు పెట్టి ఇంకొక వస్తువు కొంటారు. ఆటోమేటిక్ గా మీలో కొనుగోలు శక్తి పెరిగింది. అవకాశం, నిత్యావసర వస్తువుల ధరలు ప్రతి దాని మీద కూడా ఇలా కిరాణా సామాగ్రిలో గతంలో 18.5% జిఎస్టీ ఉంటే ఇవాళ 5% వచ్చింది. నిత్యావసర వస్తువులు అంటే అన్ని పప్పు, ఉప్పు, ధాన్యం అన్ని ఏదైనా కానీ, నూనె కానీ ఏదైనా కానీ అంటే 13% వరకు మనకు తగ్గుదల ఇక్కడే కనపడతా ఉంది. అదేవిధంగా రోజువారీ కిరాణా సామాగ్రి అదే విధంగా తగ్గిపోతా ఉంది. 5%కి 18% ఉన్నది 5%కి తగ్గిపోయింది. ఆరోగ్యం, మందులకు సంబంధించి 18% ధర గతంలో జిఎస్టీ ఉండేది. ఏదైనా మందులు కొనుక్కొని మనం వేసుకోవాలంటే ఈ రోజు ఆ 18% తీసేసారు. 0 కట్టాల్సిన పని లేదు. అంటే ఎంత తగ్గి ఉంటుందో మీరు ఆలోచించండి. 100 రూపాయలు పెట్టి మందులు కొంటే దానిలో 18 రూపాయలు. బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్ఎన్పీఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఓపెన్ థియేటర్ నందు ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా పోలిదాసు రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వృద్ధులను గౌరవించాలని, వారు చెప్పే అనుభవాలను, అంశాలను ఆచరిస్తూ ముందుకు వెళ్లాలని, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వృద్ధుల సంక్షేమం కోసం పలు చట్టాలను చేశాయని తెలిపారు. అందరికీ వయోవృద్ధులకు మీ ఆశీర్వాదంతో ఈరోజు మన వాళ్ళకుంటే మీరు కూర్చునే వాళ్ళం కాదు. వాడు ఎంత పెద్ద చదువులు కానీ, వాడు ఎంత పెద్ద ఇదైనా కానీ, అంటే పెద్దలకు అలాంటి గౌరవం ఉండేది. చూసాము ఉమ్మడి వ్యవస్థలో కూడా అనుభవం తరాలకు తప్పకుండా అందించే వాళ్ళము. దాన్ని ఫాలో అయ్యి కుటుంబ వ్యవస్థ, అలాగే మనకుండే విధులు కానీ, తర్వాత ఒక ఆ వ్యవస్థలో ఉండే పూర్తిగా కట్టుబాట్లు కానీ ఉండేటివి. అలాగే పిల్లలకు కానీ, తర్వాత వయోవృద్ధులకు కానీ, అలాగే మహిళలకు కానీ ఒక సోషల్ సెక్యూరిటీ అనేది మనకు ఉండేది. మంచి అంటే పెద్దల యొక్క ముందు చూపు, పెద్దల యొక్క అనుభవము తరాల కంటే మేము మా అన్న తరాలు కూడా చాలా నష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మీ తరం తర్వాత మేము ఇంకా 15 చదివిస్తుంది కాబట్టి మేము కూడా మీకు జ్ఞానం అవసరం షార్ట్లో కూడా. కాబట్టి ఇవన్నింటినీ కూడా మనం తెలుసుకున్నప్పుడు మీ యొక్క విలువైన సలహాలు, అలాగే విలువైన మీ యొక్క దీవెనలు ఈరోజు ఇప్పుడుండే వ్యవస్థ చాలా అవసరము. చూశాను ఇప్పుడు ఈ కుటుంబ వ్యవస్థలో వాళ్ళందరూ కూడా ఈరోజు ఉన్నత ఉద్యోగాల కోసం కావచ్చు, ఐటీ వ్యవస్థలో కావచ్చు, ఫారిన్కి వెళ్ళిపోతే ఈరోజు మీరు అందరూ చూస్తే ఒక సంతోషం వేస్తాను నాకు.
రేపు మేము రిటైర్ అయితే కూడా ఎలా లోన్లీ అని ఉన్నా చూస్తే మా పిల్లలు కూడా సెటిల్ అయిపోతారేమో, మీ మాదిరిగా మేము కూడా మంచి దీంట్లో జాయిన్ అయ్యి చూస్తుంటాం. మా ఇల్లు పక్కన చాలా సంతోషం, తప్పట్లు కొట్టుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు అనిపిస్తుంది వచ్చి జాయిన్ అవుదామంటే. అంటే మా ఫాదర్ కూడా రిటైర్డ్ ఎంప్లాయీ పల్లెలో ఆయన లాస్ట్ మూమెంట్ లో చాలా లోన్లీగా ఫీల్ అయినాడు. నేను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇన్వైట్ చేసేవాడిని ఇంటికి. అప్పుడు చాలా కొడుకు అంటాడు, మా నాన్న ఎంతో కష్టపడి ఇల్లు కట్టాడు, ఎంతో కష్టపడి నన్ను చదివించాడు, ఎంతో కష్టపడి నాకు ఉద్యోగం ఇప్పించాడు. అదిగాక ఇటీవల మా అమ్మగారు కూడా చనిపోయారు కాబట్టి ఒంటరిగా ఉంటున్నాడు, కాబట్టి నేను పంపించడం కుదరదు అంటాడు. నువ్వు మీ నాన్న కావాలా నేను కావాలన్నాడు చివరికి. అప్పుడు వాడు తల వంచి సరే నేను మా నాన్నకి చెబుతానని చెబుతా అంటాడు. వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తాడు. మరుసటి చూసి నాన్న రేపు నిన్ను తీర్థయాత్ర తీసుకుదలుచుకున్నాను, నీ సామాను మొత్తం సర్దుకొని తీర్థయాత్రకి వెళ్దాం అంటాడు. వాడు ఈ సంభాషణ మొత్తం విన్నాడు తండ్రి. విని బాధపడతాడు. ఎంతో కష్టపడి కొడుకులు పెంచాను, ఇల్లు కట్టించాను, ఉద్యోగం ఇచ్చాను, జీవితంలో ఎన్నో అడుగులు అనుభవించి వీళ్ళ కోసం చేస్తే బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం సూపర్ 6 లో భాగంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు అనుగుణంగా మోడీ నిర్ణయం మేరకు కుటుంబ ప్రభుత్వం ఆచరిస్తూ పేద మధ్యతరగతి వర్గాలకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో జీఎస్టీకి అనుగుణంగా టీడీపీ నాయకులు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ప్రతి వ్యాపార సంస్థలకు తిరిగి ప్లకార్డులు చూపిస్తూ ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ రేట్లకే వ్యాపార సంస్థలో అమ్మకాలు జరగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కావూరు శ్రీను మాట్లాడుతూ తగ్గించిన జీఎస్టీ రేట్లను దృష్టిలో పెట్టుకుని వినియోగదారులకు సహకరించాలని కోరారు. లో భాగంగా మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అనుగుణంగా మోడీ గారి యొక్క నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కూడా మరి మోడీ గారి యొక్క నిర్ణయాన్ని ప్రజల మీద జీఎస్టీ భారాన్ని తగ్గించే విధంగా మరి దానిలో భాగంగా ఈరోజు మా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి మా యువ నాయకుడు లోకేష్ గారు, మరి వారి ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి యొక్క జీఎస్టీ తగ్గింపు ఇంతకు ముందు ఉన్నటువంటి 4-5 స్లాబులు తగ్గించి ఇవాళ 2 స్లాబులు 0+5% 2 జీఎస్టీలు మాత్రమే భారతదేశం మొత్తం అప్లై చేయాలని మన గత 22వ తారీఖు నుంచి కూడా ఈ జీఎస్టీలు వస్తువులన్నింటినీ కూడా ఏ రేటు ఎలా తగ్గించాలని కూడా ఒక పాంప్లెట్ రూపంలో ప్రజలకి వాళ్ళని చైతన్యం చేయడానికి మా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి ఇక్కడ మా మినిస్టర్ గారు అనగాని సత్యప్రసాద్ గారు ఈ రోజు ఈ కార్యక్రమం గురించి కూడా పార్టీ కార్యాలయంలో ఆఫీసులో మీటింగ్ పెట్టడం జరిగింది. మరి దీన్ని ఉద్దేశించి ఇవాళ డోర్ టు డోర్ మేము కూడా ఈ యొక్క పాంప్లెట్ ని ప్రజలకి వ్యాపారస్తులకు తెలియజేసి ప్రజలపై ఉన్నటువంటి భారాన్ని తగ్గించడం కోసం ఈ జీఎస్టీ తగ్గింపు విధానాన్ని ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఇవాళ మరి ఈ పాంప్లెట్ రూపంలో ఏ వస్తువులపై ఎంతెంత తగ్గించాలి, ఎంత ఉంటది, ఏ విధంగా తగ్గింది, మానవుల యొక్క నిత్యావసర వస్తువుల్లో ఒకటి భాగంగా రేపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సులో స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపల్లె పట్టణంలో వివిధ వర్గాల ప్రజలు, వ్యాపారులు, అధికారులతో కలిసి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సులో జీఎస్టీ 2.0 ద్వారా కలిగిన ప్రయోజనాల గురించి కూలంకుషంగా వివరించారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఒక సాధించాలంటే 56వ జీఎస్టీ కౌన్సిల్ ఇస్తున్న విషయం 4 సార్లుగా వివిధ రకాలుగా జీఎస్టీ గతంలో సింప్లిఫై చేసి రెగ్యులేషన్ పెట్టి ఎంతో ఆర్థిక భారాన్ని పేదలను భరించినటువంటి పరిస్థితి. ఇది మీకు అమలయ్యడానికి పడుతుంది. మీకు ఇప్పుడు అర్థం కావాలి ఎంత మాట్లాడే కార్యక్రమాలు చేశారు అని. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో 13,000 పైసలు పంచాయతీల్లో ఈ అవగాహన మనసులు పెట్టుకుని చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మీరందరూ కూడా కీలకమైన పాత్ర పోషిస్తారు, మీరు కానీ మన రాజకీయ నాయకులు కానీ.
ఈ ప్రాంత అన్నింటికి వ్యక్తిగా పనిచేస్తా ఉన్నారు కాబట్టి దీని గురించి కూడా చర్చించాలని చెప్పాలి. ఇప్పుడే మా సోదరులు గుర్తుగా చెప్తా ఉన్నారు, మాకు సగం లేదు కదా, నాకు 1030 రూపాయలు తగ్గింది, 15,000 రూపాయలు తగ్గింది. అట్లా ప్రతి ఒక్క అంశం మీద ఎంతో కొంత పెట్టలేదు. ముఖ్యంగా మహిళలకైతే ఆరోగ్య దగ్గర నుంచి మీకు ఇన్సూరెన్స్ ప్రతి దాంట్లో కూడా మీ కాస్మెటిక్స్ కూడా బాగా జరుగుతాయి. చెప్పాలి, మహిళలకి కాస్మెటిక్స్ చాలా జరుగుతాయి. మీకు ఆరోగ్య ఎక్కిట్స్ కానీ చేస్తారు మహిళలకు. ఎందుకంటే ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఉమెన్ సెంట్రిక్ గా పనిచేస్తున్నారు. మహిళల్ని ప్రాథమికంగా తీసుకుని వారి యొక్క చైతన్యం కోసం, వారి స్వాతంత్రం కోసం పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు లేడీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి పెట్టినా అంటే మహిళా పారిశ్రామికవేత్తల ముందు మాట్లాడినా ఈ రోజు జీఎస్టీ మీకు లబ్ధి పొందేది కాదు. అంటే ప్రతి కుటుంబంలో 2,000, 3,000, 8,000. ఎందుకంటే ఈ రాష్ట్రానికి బాగా వేరే కోట్లు, కానీ రాబోయే రోజుల్లో ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా జీడిపి కావచ్చు, లేదా ప్రతి దాంట్లో ఇప్పుడే మనకి గ్రోత్ వచ్చి మనం కొనుక్కునే శక్తి పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఆ ధర్మంలో పెరుగుతుంది. రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి రాష్ట్రంలో మనం అభ్యర్థాన్ని ఉండగలుగుతామని చెప్పేసి అభివృద్ధి కల్పించాలి లక్ష్యంతోనే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా జీఎస్టీ తగ్గింపుల చర్యల వలన ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి నెలకు సుమారు 15,000 వరకు ఆదా అవుతుందని పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ కొంగ రాధా అన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు జీఎస్టీ తగ్గించి ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు ఎన్డీఏ గవర్నమెంట్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ జీఎస్టీ తగ్గించడం వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకి నెలకు 15,000 రూపాయలు ఆదా అవుతుంది. దీనివల్ల ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలందరూ నరేంద్ర మోడీ గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, ఎరపతినేని శ్రీనివాసరావు గారికి, లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలన్న, ప్రజల ఆర్థిక బాధలను అర్థం చేసుకుని జీఎస్టీలు, కరెంటు బిల్లులు తగ్గించాలన్న ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడూ ముందుంటుందన్న అతిశయోక్తి లేదు. ఇలాంటి మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ప్రజలు మళ్ళీ ఈ గవర్నమెంటే కావాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ ఎన్డీఏ గవర్నమెంట్, ప్రభుత్వ పెద్దలందరికీ నా ధన్యవాదాలు. పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయం నందు 13, 14 వార్డులకు చెందిన వివిధ రకాల పింఛన్దారులకు పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ ఇరువురు శ్రీనివాసరావు, పట్టణ మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యకుడు పిల్లి చెన్నారావు, పల్నాడు జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం అధ్యకుడు పాండురంగ శ్రీను, మండల జనసేన పార్టీ అధ్యకుడు కామిశెట్టి రమేష్, మున్సిపల్ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది, పెన్షన్ లబ్దిదారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కొత్తగా వచ్చింది కూడా పెన్షన్ సార్, ఇది 6,000 రూపాయల పెన్షన్ సార్. మస్తాన్ మీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ 1వ తారీఖునే ఇవ్వటం అనేది ఇది ఒక చరిత్ర. 4,000, 6,000, 10,000, 15,000 ఈ పెన్షన్స్ మనం చూస్తే గత ప్రభుత్వంలో ఇచ్చిన మాట తప్పి 3,000 చేస్తారు ఒకసారి చేయకుండా 1వ తారీఖు ఎప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఈ ప్రభుత్వం 1వ తారీఖు సెలవు వస్తే ముందు రోజే ఇచ్చింది, కానీ 2వ తారీఖు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఇవ్వలేదన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. గుజరాత్ లో 600, కర్ణాటకలో 1000, మన పక్కన తెలంగాణలో 2,000, ఒడిశాలో 600. ఈ విధంగా అసలు ఇతర రాష్ట్రాల పెన్షన్కి మన పెన్షన్కి అసలు
పోలికేలేదు. అంటే అంత సామాన్య పేద వర్గాలు ఆదుకునే దాంట్లో మన ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏ విధంగా ఇస్తా ఉంది అనేది మాకు మిగతా రాష్ట్రాల పెన్షన్ చూసిన తర్వాత మాకు అసెంబ్లీలో అర్థమైంది. అంటే మన మీద ఎంత ఆర్థిక భారం పడుతుంది, ఎంత ఇబ్బంది ఉంది, 19 మధ్య ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా చితికిపోయింది, ఒక రావణ రాజ్యం, రాక్షస రాజ్యం, రాబంధం రాజ్యం ఏ విధంగా. వినుకొండ 10వ వార్డు ఏబిఎం కాంపౌండ్ లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి, గుంటూరు జిల్లా డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. నూతనంగా ప్రవేశపెట్టిన స్పాంజ్ పింఛన్లు పలువురికి అందజేయడం జరిగింది. అనంతరం చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ వైసీపీ పాలనలో పింఛన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదని, 1000 పెంచడానికి 5 ఏళ్లు పట్టిందని ఆయన విమర్శించారు. జీఎస్టీ తగ్గించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ 50,000 కోట్ల కేంద్ర ఆదాయం తగ్గిన పేద మధ్యతరగతి ప్రజల ప్రయోజనాల కోసం జీఎస్టీ తగ్గించారని తెలిపారు. 50,000 కోట్లు ప్రజలకు ఉపయోగపడేది ట్యాక్సులు తగ్గించారు. కట్టుకునే బట్టలు, ఇంట్లో వాడుకునే వస్తువుల మీద, కొన్ని తినే ఆహారాల మీద అసలు ట్యాక్స్ తీసేశారు. పట్టుకోండి. సో దానివల్ల ఏంటంటే ప్రతి కుటుంబానికి మనకు కొనేమని చెప్తున్నారు. ప్రతిరోజు ప్రతి నెల 1వ తారీఖు ఇస్తున్నారుగా. అలాగే అంతకుముందు 3,000 పెన్షన్ ఎంత పెంచారు నీకు? ఈ రోజు 1వ తారీఖు, ఈ రోజే కాదు ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ అందిస్తా ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రతి నెల 65 లక్షల మందికి 1వ తారీఖే పెన్షన్ పంచుతా ఉన్నాం. 3,000 పెన్షన్ 4 చేయడం ప్రజలకు ఆనందాన్ని ఇచ్చింది. దివ్యాంగులకు 3,000 పెన్షన్ రెట్టింపు చేసి 6,000 ఇవ్వడం వాళ్ళని, ఆ కుటుంబాలని ఆదుకుంది ఎన్డీఏ ప్రభుత్వం. ప్రతి నెల 2,745 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఈ సామాజిక పెన్షన్లకు నెలకి 2,745 కోట్లు అయితే సంవత్సరానికి 34,000 కోట్లు ఈ సామాజిక పెన్షన్లు ఇవ్వడం కోసం ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో ఒక ఆనందం, సంతోషం. గత ప్రభుత్వంలో పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పెంచుతారో తెలియదు. ఒక్క 1,000 రూపాయలు పెంచడానికి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు తీసుకున్నారు. సంవత్సరానికి కేవలం 250 రూపాయలు పెంచారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట తప్పారు. ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేకపోయింది గతంలో జగన్ ప్రభుత్వం. కానీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంది. సూపర్ 6 పథకాలని అమలు చేయడం జరిగింది. ఈ రోజు అన్నదాత సుఖీభావ పథకం ఒక్కో రైతుకి 20 హృదయపూర్వక ధన్యవాదాలు. 50,000 కోట్ల ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి తగ్గినా అది నేరుగా పేద ప్రజలకు చెందాలని జీఎస్టీ తగ్గించారు. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు వాడుకునే బట్టల మీద ట్యాక్స్ తగ్గించారు. ఆహార పదార్థాల మీద 0 ట్యాక్స్ అండి. చంద్రబాబు గారికి అభినందనలు. రాష్ట్రంలో ఈ రోజు జీఎస్టీ గురించి ప్రజలకు ఇచ్చినటువంటి బెనిఫిట్ ఈ రోజు రాష్ట్రంలో ఎన్డీఏ కార్యకర్తలు ఇల్లు తిరిగి చెప్తున్నారు. ప్రతి ఊళ్ళో ఈరోజు జీఎస్టీ ప్రయోజనాలు చెప్తా ఉన్నారు. జీఎస్టీ పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇంట్లో కొనుక్కునే వస్తువులన్నీ ట్యాక్స్ తగ్గించారు మోడీ గారు. అంటే కలర్ టీవీ గానీ, ఫ్యాన్లు గానీ, ఇంట్లో ఉండేటువంటి వస్తువుల మీద కూడా ట్యాక్స్ తగ్గించారు. ఏసీ మిషన్ల మీద ట్యాక్స్ తగ్గించారు. అంటే ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కూడా ఈ రోజు ఏసీలు వాడుతున్నారు. ఎండలు పెరిగినందువల్ల వేసవి కాలంలో, అందువల్ల ఏసీల మీద ట్యాక్స్ తగ్గించారు, టీవీల మీద ట్యాక్స్ తగ్గించారు, తినే ఆహారం మీద అసలు ట్యాక్స్ ఎత్తిపడేసి. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ వినుకొండ నియోజకవర్గం రాష్ట్ర ప్రజలపై మెండుగా ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సౌఖ్యం, సాఫల్యం ఉండాలని, ఈ దసరా శరన్నవరాత్రులు శుభాలు తీసుకురావాలన్నదే తన ఆకాంక్ష అని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా వినుకొండ పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, లీలావతి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారిని ప్రత్యేక అలంకారంలో అలంకరించగా చీఫ్ విప్ జీవి దంపతులు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ పండితులు వారికి వేదాశివచనాలు పలికారు. నమః శంభవ గురుజానప్రేణ ఇష్టకామ్యార్థసిద్ధార సకల మీకు అమ్మవారు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని, ఆ విధంగా అమ్మవారు మీ అందరినీ కరుణించాలని, మీ కోరికలు నెరవేర్చాలని అమ్మవారిని కోరుకుంటూ
ఈరోజు ఎంతో ప్రేమ అభిమానంతో ఆర్యవై సంఘం వాళ్ళు మా దంపతుల్ని, మా మక్కన గారిని, మా అందరినీ కూడా పిలిచి అమ్మవారికి బంగారం వెండితో చేసినటువంటి ఒక మాలని సంఘం వాళ్ళందరూ చందాలు విరాళాలతో చేయించారు. అది ఈరోజు మా చేతుల మీదుగా అమ్మవారికి ఇచ్చే అదృష్టం మాకు కలిగినందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి కోరికలు నెరవేరాలని కోరుకుంటూ, అమ్మ ఒక్క నిమిషం సైలెన్స్ అమ్మ. పూజలన్నీ శ్రీనివాస్ శర్మ గారు చాలా చక్కగా అందరి చేత చేపిస్తున్నందుకు వారికి సందర్భంగా ప్రత్యేక అభినందనలు. పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు అలాగే మహిళా సోదరులందరూ కూడా వేసిన నమస్కారాలు. మా మహిళలందరికీ తెలుసు మరి నవరాత్రులు మనకి ఆది పరాశక్తి 9 రకాలుగా మనకి ఏ విధంగా మనం ఎలా ఉండాలో కూడా అర్థాన్ని చెప్తూ చేసేటటువంటి పండుగ ఇది. మీ అందరికీ తెలుసు ధైర్యంగా ఉండమని కనకదుర్గ అమ్మవారు, అలాగే ఎన్నో 9 రకాలు కూడా మీరు ఆనందంగా ఉండడానికి కానీ, ఆరోగ్యంగా ఉండడానికి కానీ, అలాగే సమస్యను పరిష్కరించుకోవడానికి కానీ ప్రతి రోజుకి ఒక అర్థం తెలుస్తా ఉంది మీకు. అందరూ కూడా ఆ విధంగా అమ్మవారి ఆశీస్సులు పొంది మినుకొండకి అవన్నీ కూడా నెరవేరాలి తొందరలో. అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మహాకవి గుర్రం జాషువా 130వ జయంతి వేడుకలు స్థానిక ఆర్టీసీ సెంటర్ నందు 28/9/2025 జరిపించి విజయవంతం చేసిన కళాకారులకు స్థానిక జాషువా కళా ప్రాంగణంలో అవిడమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట భాష సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో జీవన జ్యోతి స్వచ్ఛంద సేవ సొసైటీ ఆధ్వర్యంలో జాషువా కలం ద్వారా జాలువారిన శ్మశాన వాటిక, ఫిరదౌసి గబ్బిలం, ముంతాజ్ మహల్ లాంటి పద్య నాటకాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ జాషువా కులతత్వ పేదరికంతో ఎన్నో కష్టాలు పడ్డారని, అవమానం పొందిన చోటే సన్మానాలను పొందిన ఘనత ఆయనకే దక్కుతుందని వారి గూర్చి కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కళాకారులను సంస్థ అధ్యకులు మంద వెంకట్రావు అభినందనలు తెలుపుతూ మిఠాయిలు పంచారు. గత నెల అనగా 28వ తారీఖు మహాకవి గుర్రం జాషువా గారి 130వ పుట్టినరోజు వేడుకలు స్థానిక ఆర్టీసీ సెంటర్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే నిర్వహించినటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో ఫిరదౌసి, గబ్బిలం, ముంతాజ్ మహల్, అదేవిధంగా శ్మశాన వాటిక ఇలాంటి కార్యక్రమాలను మరి మేము ఘనంగా నిర్వహించడం జరిగింది మా జీవన జ్యోతి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో. అయితే ఈ కార్యక్రమానికి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా ప్రభుత్వ చీఫ్ విప్ గారైనటువంటి గౌరవ శ్రీ జీవి ఆంజనేయులు గారు మాకు మరి ముఖ్య అతిథిగా ఇచ్చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మరి విశిష్ట అతిథిగా గౌరవనీయులు మరి జీడీసీసీ బ్యాంక్ గుంటూరు చైర్మన్ గారు, మరి గౌరవనీయులు మరి మక్కన మల్లికార్జునరావు గారు మరి విశిష్ట అతిథిగా విచ్చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మున్సిపల్ కౌన్సిలర్ గారైనటువంటి షకీలా దస్తగిరి గారిని కూడా ఈ సందర్భంగా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి మిత్రులారా, మేము ఈ అభినందన సభ, ఈ సక్సెస్ మీట్ ఎందుకు మేము ఏర్పాటు చేశాము అంటే, ఈ అభినందన సభలో మేమందరం కూడా మరి విజయవంతం చేశామనేటువంటి మరి జనాల నుంచి వచ్చినటువంటి మంచి స్పందన, అదేవిధంగా అధికారులు స్పందన, అదేవిధంగా గౌరవ చీఫ్ విప్ గారు అయినటువంటి జీవి ఆంజనేయులు గారు ఇది చాలా విజయవంతమైందని చెప్పటం, అభినందించడం అనేటువంటిది వారికి కళాకారుల పట్ల ఉన్నటువంటి దయాదృఢమని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మా కళాకారుల పక్షంగా. అయితే ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా మరి లేడీ ఆర్టిస్ట్ రమణాంజలి గారు, అదేవిధంగా మరి భవానీ వేషం ఆడించి మెప్పించినటువంటి ఎస్ఎం రాజు గారు, అదేవిధంగా మరి నాగాచారి గారు, మరి వారు మరి ఎంత వయసు అయినప్పటికీ కూడా అమోఘంగా పద్యాలు పాడి మరి విశేషమైనటువంటి ప్రజానికాన్ని వాళ్ళ హృదయాల్లో చెరగని ముద్ర వేశారని చెప్పడంలో సందేహం మాత్రం లేదు. కాబట్టి ఆ సందర్భంగా గౌరవనీయులైనటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, మా ఒక చిన్న కోరిక, ఆ కోరికను మీకు తెలియజేయడం కోసమే మీ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం. ఎందుకంటే కళాకారులు 188 గ్రామాల్లో ఉన్నారు ఈ నియోజకవర్గంలో. ఈ 188 గ్రామాల్లో ఉన్నటువంటి కళాకారులు మాక్సిమం ఒక 200 మంది దాకా ఉన్నారు. ఈ 200 మంది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కళాకారులు. ఏమాత్రం సొంత ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.